హాయ్ హలో వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోల్. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆంఫీ రిజిస్టర్ మరియు మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనివాస్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మనకున్న డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మామూలుగా అందరూ ఒక మంత్లీ ఒక మంచి ఇన్కమ్ రావాలి, ఫిక్స్డ్గా మనకంటూ ఒక ఇన్కమ్ ఉండాలి అని అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళకి మంత్లీ ఫిక్స్డ్ ఇన్కమ్ కావాలి అంటే ఎందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలంటారు? మీరు అడిగిన క్వశ్చన్ని కొంచెం మనం ఒక బ్రీఫ్గా తెలుసుకుందాం. అసలు ఎవరికి కావాలి మంత్లీ ఇన్కమ్ అనేది? మిడిల్ క్లాస్ వాళ్ళకే, కానీ ఏ ఏజ్ గ్రూప్లో కావాలన్నది కూడా మ్యాటర్. ఎందుకంటే మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్నవాళ్ళు లేకపోతే యంగర్ జనరేషన్కి వాళ్ళందరూ కూడా మంత్లీ ఇన్కమ్స్ ఉంటాయి. వాళ్ళు ఎక్కడో వర్క్ చేస్తూ ఉంటారు లేదా ఏదైనా బిజినెస్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్స్ వస్తాయి. వాళ్ళని అడ్రస్ చేయాల్సిన అవసరం లేదు ఈ పర్టికులర్ కేటగిరీలో. మంత్లీ ఇన్కమ్ ఎవరికి కావాలంటే ఎవరైతే రిటైర్ అయిపోయారు, లేదా ఎవరికైతే రెగ్యులర్ ఇన్కమ్ లేదు, అలాంటి వాళ్ళు వాళ్ళ డైలీ ఎక్స్పెన్సెస్ కోసం, మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం ఏ ఆప్షన్స్ ఉన్నాయని చూస్తున్నారో అలాంటి వాళ్ళ కోసం మనం ప్లాన్ గురించి మాట్లాడాలి. ఇవాళ మన దగ్గర అలాంటి ప్లాన్లు జనరల్గా ఏమున్నాయి అంటే ఇన్సూరెన్స్లో యాన్యుటీ ప్లాన్స్, అంటే పెన్షన్ ప్లాన్స్ అంటారు. ఇవి చాలా ఫేమస్. ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్ కనుక ఇన్వెస్ట్ చేసి వాళ్ళ లైఫ్ టైం మొత్తం కూడా ఒక సర్టెన్ అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ వెళ్తారు ప్రతి నెల. మిగతాది రిమైనింగ్ అమౌంట్ని వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్ చేశారో ఆ అమౌంట్ని వీళ్ళ లైఫ్ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి నామినీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాస్ చేస్తారు. కొన్ని ప్లాన్స్లో ఏమవుతుందంటే నామినీ ఎవరైతే ఉన్నారో నామినీకి కూడా పెన్షన్ ఇచ్చిన తర్వాత నామినీ తర్వాత వాళ్ళ వారసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ నామినీకి పేమెంట్ చేసే సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఇది ఒక ఆప్షన్. రెండో ఆప్షన్ ఏముంది, మనకు తెలిసిన ఇన్కమ్ జనరల్గా పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్స్లో కానీ వేసుకుని మంత్లీ ఇన్కమ్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంట్రెస్ట్ని ప్రతి నెల విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అంటే ఈ రెండు ప్లాన్స్కి కూడా పెద్దగా తేడా ఏం లేదు. అంటే యాన్యుటీ ప్లాన్స్లోకి వచ్చేప్పటికన్నా ఫిక్స్డ్ అమౌంట్ వాళ్ళ పాలసీ ఎండ్ అయ్యే వరకు కూడా అదే అమౌంట్ పే చేస్తారు. కానీ పోస్ట్ ఆఫీస్లో కానీ లేకపోతే బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్స్లో కానీ ఏం జరుగుతుంది అంటే ఆ పర్టికులర్ ఇంట్రెస్ట్ రేట్ ఆ స్కీమ్ ఆ ఎఫ్డి మెచ్యూర్ అయ్యే వరకు మాత్రమే ఉంటుంది. అది 3 years కోసం ఇన్వెస్ట్ చేశారా, 5 years కోసం ఇన్వెస్ట్ చేశారా, లేకపోతే 7 years కోసం ఇన్వెస్ట్ చేశారా, ఆ పర్టికులర్ టైం ఫ్రేమ్ వరకు మాత్రమే ఇంట్రెస్ట్ వస్తుంది. తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకున్నప్పుడు ఆ పర్టికులర్ డేస్లో ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆ ఇంట్రెస్ట్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ ఆ ఇంట్రెస్ట్ రేట్స్ ఫ్యూచర్లో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గుతూ ఉంటాయి, వాళ్ళ ఇన్కమ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. వీటన్నిటిని అడ్రస్ చేసినప్పుడు చాలామందికి వాళ్ళ పోస్ట్ ఆఫీస్లో వచ్చే రిటర్న్ కానీ బ్యాంక్ ఎఫ్డీస్ మీద వచ్చే రిటర్న్ కానీ ఎవరు సాటిస్ఫాక్షన్గా లేరు. అలాంటి వాళ్ళ సొల్యూషన్ కోసం మ్యూచువల్ ఫండ్లో బ్యాలెన్స్ అడ్వాంటేజ్ కేటగిరీలో కానీ లేకపోతే బ్యాలెన్స్డ్ ఫండ్స్లో కానీ లేకపోతే మల్టీ అసెట్ ఫండ్స్లో కానీ మీ ఇన్వెస్ట్మెంట్ ఒక లంసమ్ ఇన్వెస్ట్మెంట్ చేసి, లేదా మీకు మంత్లీ ఇన్కమ్ అవసరం అయ్యే వరకు ఒక సమయం ఎక్స్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చి ఆ అక్యుములేట్ అయిన అమౌంట్ని మంత్లీ విత్డ్రా చేసుకుంటూ ఉన్నా కానీ ఇది రకరకాల ఆప్షన్లో మనం విత్డ్రా చేసుకోవచ్చు. జనరల్గా మేమేం చెప్తామంటే మీరు ఏదైతే ఒక అమౌంట్ని ఇన్వెస్ట్ చేశారో దాంట్లోంచి మంత్లీ 6% విత్డ్రా చేసుకోండి. మంత్లీ 6% అంటే ₹1 కోటి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేస్తే దాంట్లో ప్రతి నెల ఒక ₹50,000 మీరు మంత్లీ విత్డ్రా చేసుకుంటూ వెళ్ళండి. మంత్లీ విత్డ్రా చేసుకుంటూ వెళ్ళినా కానీ 12% ఏదైతే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో ఆ ఇన్వెస్ట్మెంట్కి 12% రిటర్న్ వస్తుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే ఎవ్రీ 10 yearsకి ఒకసారి మీ ప్రిన్సిపల్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో ఆ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ డబుల్ అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ మీరు ఏదైతే మంత్లీ రిటర్న్ తీసుకున్న తర్వాత కూడా అప్పుడు ఏమవుతుంది, యాక్చువల్గా ఇన్ఫ్లేషన్ దగ్గర 6% ఉంది. అంటే ఎవ్రీ 5 yearsకి 10 yearsకి ఒకసారి అంటే ఎవ్రీ 5 years 10 years కూడా అనకూడదు, ప్రతి సంవత్సరం కూడా మన ఎక్స్పెన్సెస్ పెరుగుతూ ఉంటాయి ఇన్ఫ్లేషన్ వల్ల. ఆ ఎక్స్పెన్సెస్ పెరుగుతున్నప్పుడల్లా వీళ్ళు రిటర్న్స్ కూడా కొంచెం ఎక్కువ విత్డ్రాల్ చేసుకుంటూ ఉండి దాన్ని తీసుకుంటాం ద్వారా కూడా మనం రీచ్ అవ్వచ్చు. కానీ వాళ్ళ మార్కెట్లో ఉన్న ఒక మిత్ ఏంటంటే ఏ ఫండ్లో అయినా పెట్టచ్చు, నేను ₹1 కోటి తీసుకెళ్ళి ఏదైనా ఫండ్లో పెడతాను, ₹1 కోటి తీసుకెళ్ళి ఏదైనా ఫండ్లో పెడితే మ్యూచువల్ ఫండ్ ఎట్లేదైనా కానీ 12% రిటర్న్ ఇస్తుంది, అంటే నేను ₹1 కోటి పెడితే మంత్లీ 1 lakh నేను లైఫ్ లాంగ్ తీసుకోవచ్చు అనే మిత్తులో చాలామంది ఉన్నారు. అట్లా జరగదు. మేము ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ ఓవరాల్గా ఎక్స్పెక్ట్ చేసే రిటర్న్ 12%. కొన్ని సందర్భాల్లో నెగిటివ్ రిటర్న్స్ ఉంటాయి, కొన్ని సందర్భాల్లో పాజిటివ్ రిటర్న్స్ ఉంటాయి. నెగిటివ్ రిటర్న్స్ ఉన్నప్పుడు కూడా మీరు 12% లెక్కన ప్రతి నెల విత్డ్రా చేసుకుంటూ వెళ్తే చాలా ఫండ్స్లో అంటే
ఎక్స్ట్రాడినరీగా పర్ఫామ్ చేస్తున్న ఫండ్స్ అన్నిటిలో కూడా మీ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ 8-9 సంవత్సరాలకి జీరో అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలాంటి ఉదాహరణలు కావాలంటే కోకోలు ఉంటాయి చూపించాలంటే. అట్లా కాకుండా మీరు 6%, 7% అట్లా లిమిటెడ్గా విత్డ్రాల్ చేసుకుంటూ వెళితే కొన్ని సందర్భాల్లో మార్కెట్ విపరీతంగా క్రాష్ అయింది అనుకుందాం, 25%, 30% క్రాష్ అయింది అనుకున్న సందర్భంలో మీ మంత్లీ ఇన్కమ్ని అవకాశం ఉంటే పాస్ చేసుకోగలిగితే మీకు లైఫ్ లాంగ్ అంటే ఎండ్ టర్మ్ వరకు కూడా మీకు ఈ పెన్షన్ అమౌంట్ వస్తానికి అవకాశం ఉంటుంది. అట్లాగే ఎవ్రీ 5 yearsకి ఒకసారి, 10 yearsకి ఒకసారి మీ విత్డ్రాల్ అమౌంట్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఎందుకంటే ప్రిన్సిపల్ ఎప్రిసియేషన్ ఉంటుంది. 12% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేసినప్పుడు 6% పే చేసినప్పుడు ఇంకో 6% ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ 6% మీ ప్రిన్సిపల్ యాడ్ అవుతుంది. ప్రిన్సిపల్ యాడ్ అవుతున్నప్పుడు దాన్ని మనం ఎవ్రీ 5 yearsకి ఒకసారి కొంచెం మన విత్డ్రాల్ ఇంక్రీజ్ చేసుకుంటే మార్కెట్లో ఏదైతే ఇన్ఫ్లేషన్ ఉందో, ప్రైస్లో ఇంక్రీజెస్ ఉన్నాయో, మన ఎక్స్పెన్సెస్ పెరిగినాయో వాటిని కూడా మ్యాచ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే సార్ ఒకటి, ఇప్పుడు మీరు అన్నారు కదా మ్యూచువల్ ఫండ్స్లో ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తే అని, అంటే ₹1,00,00,000 చేయాలి సార్, అంతకంటే తక్కువ చేయకూడదా? లేదు, మిడిల్ క్లాస్ వాళ్ళకి అంటే అందుబాటులో ఉండేటట్టు ఎంత ఉంటే అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అంటారా? ఈ స్కీమ్లో కనుక మీరు SWP అనే ఆప్షన్ మీరు ఆప్ట్ చేసుకుందాం అంటే కూడా దీంట్లో కూడా మనం దగ్గర 25,000, 50,000, 1 lakh నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు. 1 lakh స్టార్ట్ చేసి ఎవరైనా 1 lakh ఇన్వెస్ట్మెంట్ చేశారు, నెలకు ₹500 నుంచి ₹700 మంత్లీ విత్డ్రా చేసుకోవచ్చు. 10 లక్షలు ఇన్వెస్ట్ చేశారు, ₹5,000 నుంచి ₹7,000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా. అట్లా కాదు, ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు, దానికి తగ్గట్టుగా మనం విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్, అంటే ఆ డౌట్ ఉండే, అంటే ₹1,00,00,000 అని మనం అనుకుంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇది మాకు వర్తించదు అని అనుకుంటారు. అట్లాగా అదా కాకుండా ఇప్పుడు 25 నుంచి స్టార్ట్ చేస్తే మనం ఎంతైనా మనం 10,000, 20,000 నుంచి కూడా స్టార్ట్ చేసి దానికి తగ్గట్టుగా విత్డ్రాల్ ప్లాన్ చేసుకోవాలి. విత్డ్రాల్ ప్లాన్ మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో దానికి తగ్గట్టుగానే విత్డ్రాల్ వస్తుంది. కానీ మనం ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ ఉండి విత్డ్రాల్ చాలా ఎక్కువ ఉంటుంది అంటే ఉండదు, అవకాశం ఉండదు. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.